హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ కిందిట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. జేఎన్టీహెచ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ రిలాక్సేషన్ ఇచ్చేసి ప్రమోట్ చేసింది. ఫస్ట్ డిటైన్ చేసి ఆ తర్వాత చేసింది. దానికి ఎన్ఎస్యుఐ తోడైంది కదా ప్రొటెస్ట్ చేయడానికి. మరి ఈ సంవత్సరం ఏంటి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలన్నా, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలన్నా, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళాలన్నా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందా? లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ఏమీ రిలాక్సేషన్ కూడా లేకుండా ప్రమోట్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి అయితే ఇప్పుడు వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక మాట్లాడుకుంటే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్, లాక్డౌన్ ముందు వచ్చేసరికి క్రెడిట్స్ తగ్గిన వాళ్ళకు ప్రమోషన్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. ఎగ్జామ్ అప్లికేషన్ టయానికి నువ్వు డిటైన్ అయ్యావని చెప్పేవాళ్ళు. అయితే ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో అప్పటి నుంచి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది తీసివేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏం చేశారు, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళటానికి ఏమో, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళటానికి ఏమో రిలాక్సేషన్ 25% ఇచ్చారు. ఇస్తే చాలామంది పాపం థర్డ్ ఇయర్కి వెళ్ళలేదు. మళ్ళీ అంతకుముందు సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమైంది, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి ఏదైతే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి 25% రిలాక్సేషన్ పెట్టి అందరినీ ప్రమోట్ చేయకుండా కొంతమందిని ఆపేశారో, అదే బ్యాచ్ ఎవరైతే థర్డ్ ఇయర్కి ప్రమోట్ అయ్యారో వాళ్ళని ఎటువంటి రిలాక్సేషన్ కూడా లేకుండే ఫైనల్ ఇయర్కి ప్రమోట్ చేసేసారు. అది చాలామందిని సెకండ్ ఇయర్లో డిటైన్ అయిన వాళ్ళు ఇబ్బంది పెట్టింది. అయితే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్ వాళ్ళకి మాత్రం లాస్ట్ ఇయర్ డిటైన్ చేశారు ఒక 2 నెలల పాటు. ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్ఎస్యుఐ హెల్ప్ తీసుకున్నారు ఎలక్షన్ ముందు కాబట్టి. ఇక ఏం చేశారు, మళ్ళీ ఈసారి కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. అది ఎవరికి, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి. కానీ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి మాత్రం ఎటువంటి రిలాక్సేషన్ కానీ ఏదీ లేకుండా డైరెక్ట్గా ప్రమోట్ చేసేసారు. సో 2 నెలల క్లాసుల వల్ల అటెండెన్స్ను, క్లాసుల వరకు కూడా డిటెన్షన్ వల్ల, 2 నెలల డిటెన్షన్ వల్ల క్లాస్ వర్క్ కూడా మిస్ అయ్యారు R23 ఫస్ట్ ఇయర్ వాళ్ళు. ఇక సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు ఇక సరే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ R23 R22 నాట్ R23. జేఎన్టీయూకే అయితే R23, ఇది R22. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు వచ్చేసరికి R22 వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు 2 నెలలు క్లాసులు మిస్ అయ్యారు. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్కి సంబంధించిన రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చాలామంది అడిగేది ఏంటంటే ఈ సంవత్సరం క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందా? అయితే ఏంటంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి రిలాక్సేషన్ ఇచ్చారన్నాం కదా, పోయిన సంవత్సరం కాకుండా ఆ ముందు సంవత్సరం, లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్. ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి ప్రమోట్ అయిన వాళ్ళు డైరెక్ట్గా చేసేసారు. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి కొంత రిలాక్సేషన్ 25% క్రెడిట్స్ తెచ్చుకొని ముందుకు పెట్టడం జరిగింది. అలాగే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి కూడా అలాగే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి కూడా 25% క్రెడిట్స్ ఇచ్చారు. మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేశారనుకోండి క్రెడిట్స్ యాజ్ పర్ ద రెగ్యులేషన్ చేస్తే, మరి ఇప్పుడు 25% రిలాక్సేషన్ ఇచ్చి ముందుకు పంపించారు. మరి ఆ రూల్ కనుక మళ్ళీ పెడితే మళ్ళీ థర్డ్ ఇయర్కి, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినా మళ్ళీ క్రెడిట్స్ రావు. అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే 2 రకాలు జరగవచ్చు. ఒకటి, వాళ్ళు కనుక క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే, వాళ్ళు చేస్తాం అంటున్నారు, అప్పుడే చెప్పారు, కాకపోతే చేస్తే మీరు పాత సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకొని యాజ్ పర్ ద రిక్వైర్డ్, అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్కి వెళ్ళటానికి సెకండ్ ఇయర్ 2 వరకు ఎన్ని క్రెడిట్స్ అయితే అవసరమో అవన్నీ తెచ్చుకొని ఉండాలి మీరు. గతం కథ వదిలేయటమే, అది పాతది. అదే ఫస్ట్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇయర్ 1, 2 వరకు మొత్తం
తెచ్చుకొని ఉండాలి, పెద్ద ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి సంవత్సరం. ఇక థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళాలంటే 3-2 వరకు, ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు కూడా రిలాక్సేషన్లు అన్నీ వదిలేసేసి ఎన్ని క్రెడిట్స్ అవసరమో అన్ని క్రెడిట్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అది ఎప్పుడు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే రిలాక్సేషన్ పాతయన్నీ కూడా కొట్టుకుపోతాయి. అది ఏంటి టెంపరీగా తాత్కాలికంగా ఇచ్చినట్టు కాదు. లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి రిలాక్సేషన్ ఇచ్చి, ఆ తర్వాత థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళడానికి అసలు క్రెడిట్స్ తీసేసి చేసిన విధానం ఏదైతే ఉందో అది చేయాలి. అది చేస్తే ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకు గేట్లు ఎత్తేసినట్టు అవుతుంది, థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకు గేట్లు ఎత్తేసినట్టు అవుతుంది, ఎందుకంటే క్రెడిట్స్ అంతా కౌంట్ చేయాలి కాబట్టి. కానీ ఫస్ట్ ఇయర్ నుంచి R22 ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి మాత్రం ఏ ఎఫెక్టు ఉండదు, వాళ్ళకి పూర్తి స్థాయిలో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ రెండు పరిస్థితులు జరగడానికి ఉంటుంది. ఇప్పుడు మొదటిది ఇచ్చారనుకోండి, ఇప్పుడు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పూర్తి స్థాయిలో పెట్టారనుకోండి, ఈ స్టూడెంట్స్ చేసుకొని ఉన్నారు చూసారా, ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళాలంటే 3-2 వరకు, అలాగే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ రావాలంటే 2-2 వరకు, అలాగే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ రావాలంటే 1-2 వరకు క్లియర్ చేసుకొని ఉన్న స్టూడెంట్స్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ అప్పుడు రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే వాళ్ళు సబ్జెక్టులు మిగిలిపోయి ఉన్నాయో అయ్యే సబ్జెక్టు కనుక ఇంకా వాళ్ళు క్లియర్ చేసుకోకుండా ఉన్నట్టయితే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అది ఈసారి జరిగేది ఏంటంటే, నాకు తెలిసి ఎన్ఎస్యుఐ ద్వారా, ఇప్పుడు ఎన్ఎస్యుఐ వచ్చేసరికి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ చెప్పారు, ప్రభుత్వం కూడా అదే. అయితే ఇక నాకు తెలిసి ఈసారి ఏబీవీపీ ఏమన్నా ఇది చేయొచ్చో నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయితే ఈ సంవత్సరం అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది యాజ్ పర్ ది అకాడమిక్ రెగ్యులేషన్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్ ఆర్ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్, ఏదైనా జరగచ్చు. అందుకని చెప్పేసి నేను చెప్పేది ఇప్పటికీ ఒకటే, ఇంకా 2-2 ఎగ్జామ్స్ అవ్వలేదు, 3-2 ఎగ్జామ్స్ అవ్వలేదు, 1-2 ఎగ్జామ్స్ అవ్వలేదు, ఓన్లీ 4-2 4-1 అవుతున్నాయి, ఇవాళ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే అవి ఆల్ క్లియర్ చేసుకోండి. ఆ సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయి 2-2, ఇప్పుడు 3-2లో ఉన్నవాళ్ళు ఆల్ క్లియర్ చేసేసుకోండి ఆగస్ట్లో కాబట్టి అప్పుడు ఎఫెక్ట్ ఉండదు. 2-2 వాళ్ళు 2-2 వరకు ఆల్ క్లియర్ చేసేసుకోండి, సప్లీలు రాస్తారు 1-2 కాబట్టి. 1-2 వాళ్ళు రెగ్యులర్ ఎట్లాగో కంపల్సరీ చేయాల్సింది కాబట్టి 1-1 కూడా జరుగుతుంది కాబట్టి అవి కూడా ఆల్ క్లియర్ చేసుకుంటాం అని మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఇంప్లిమెంట్ చేసేదానికే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అది కాకుండా వీసీ కూడా ఇన్ఛార్జ్ ఐఏఎస్లు పెట్టారు కాబట్టి ఎక్కడా తగ్గరు కాబట్టి ఖచ్చితంగా అయితే ఇదంతా జరుగుద్దని నేను భావిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.